హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఉగాదికి కమ్మనైన నేతి బొబ్బట్లను చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. చల్లారాక కూడా ఇవి చాలా మెత్తగా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక 1 కప్ గోధుమ పిండిని మిక్సింగ్ బౌల్లోకి అయితే నేను తీసుకుంటున్నానండి. మీరు ఈ గోధుమ పిండితో బదులుగా మైదానైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను హెల్తీగా చేసుకోవడం కోసం గోధుమ పిండిని తీసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాము. తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. పసుపు అనేది కలర్ కోసం మాత్రమే, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ బాగా మెత్తటి ముద్దలా కలుపుకోవాలండి. దీన్ని చపాతీ పిండి కంటే కూడా ఇంకా స్మూత్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం నెయ్యిని వేసేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి. చూడండి, మనకి తెలుస్తుంది కదా, చాలా స్మూత్గా ఉంది పిండి అనేది. ఇలా రెడీ చేసిన పిండిని మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు నాననిద్దాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని వాటర్ అన్నీ వంపేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు పచ్చెనగపప్పు తీసుకున్నాను. గోధుమ పిండి ఎంత తీసుకున్నానో పచ్చెనగపప్పు కూడా సేమ్ క్వాంటిటీ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అవి మునిగేలాగా, శనగపప్పు మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయాక మనకి పప్పు ఈ విధంగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు దీనిలోని ఎక్సెస్ వాటర్ని ఫిల్టర్ చేసేసుకుందామండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీలో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా పట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం ఒక ప్యాన్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం శనగపప్పు ఎంత తీసుకుంటున్నామో ఈక్వల్ క్వాంటిటీలో ఇక్కడ నేను బెల్లం తురుముని తీసుకున్నాను. ఈ రెండింటిని కలిపి స్టవ్ ఆన్ చేసేసుకొని బాగా దగ్గర పడనివ్వాలండి. ఆ బెల్లం అంతా కరిగి మనకి పూర్తిగా దగ్గర పడాలి. ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్, తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాము. ఇది మనకి ప్యాన్ నుంచి కంప్లీట్గా సపరేట్ అయ్యే వరకు ఇలా చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. ఇది చల్లారిన తర్వాత చిన్న చిన్న పూర్ణాలుగా దీన్ని రెడీ చేసుకుందామండి. మిగతా పిండినంతటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. పూర్ణం ఏ సైజులో తీసుకున్నామో దీన్ని కూడా అదే సైజులో తీసుకోవాలి. 2 ఈక్వల్ సైజులో తీసుకొని బటర్ పేపర్ మీద కానీ లేదంటే ఏదైనా కవర్ పైన కానీ కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని కొంచెం స్ప్రెడ్ చేసుకొని రెడీ చేసుకున్న పూర్ణాన్ని అందులో పెట్టుకొని పూర్తిగా కవర్ చేసుకోవాలండి. పైన ఎక్సెస్ పిండి ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఈ విధంగా తీసేసుకొని పూర్తిగా కవర్ చేసేసుకొని ఇలా బొబ్బట్లను రెడీ చేసుకోవాలి. వీలైనంత వరకు ఈ విధంగా పల్చగా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని రెడీ చేసుకున్న బొబ్బట్లను దానిపైన వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుంటే చాలా సింపుల్గా మనకి నేతి బొబ్బట్టు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మిగతా పిండిని కూడా
ఇదే విధంగా చేసుకోవాలండి. చాలా సింపుల్గా టేస్టీగా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ చాలా సింపుల్గా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో మైదా పిండితో కూడా ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది ఛానల్లో ఆల్రెడీ పెట్టేస్తున్నానండి వీడియో అనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చూడండి, పైన ఏదైనా ఎక్స్ట్రా పిండి ఉంటే ఒకసారి దాన్ని తీసేసుకొని వీలైన వరకు ఇలా పల్చగా మనము రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను బటర్ పేపర్ మీద చేస్తున్నాను. బటర్ పేపర్ అనేది ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. నేను కూడా ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. ఇలా ప్యాన్ మీద నెయ్యి వేసేసుకొని బొబ్బట్లను రెండు వైపులా కూడా కాల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను నూనె వాడకుండా నెయ్యితోటే వేసేసుకున్నాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.